అనకాపల్లి క్వారీలలో తన హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ రుజువు చేయాలని ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో మాజీ మంత్రి అమర్నాథ్, కరణం ధర్మశ్రీ చేసిన దందాలపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం చూసాం. ఇవన్నీ ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంటే ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు ఓర్వలేక చూడలేక, ఎందుకంటే ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ఈ దేశంలోనే దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడి ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి తీసుకొని వస్తే వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఇక్కడ క్వారీలలో పార్లమెంట్ మెంబరు ఇన్వాల్వ్మెంట్ ఉంది చేశారని, ఎక్కడే కానీ ఒక క్వారీలో కానీ ఒక్క విషయంలో కానీ మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధము. మనం మీడియా తీసుకొని ఎక్కడైనా సరే మనం అందరం వెళ్దాం. ఎక్కడైనా కానీ ఏ విధంగా కూడా మనం ఇన్వాల్వ్మెంట్ అని చెప్పడం వారికి సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతున్నాం. వారికి పోయిన 5 సంవత్సరాలలో ఇక్కడ అమర్నాథ్ ఏ విధంగా చేశాడు, ధర్మశ్రీ ఏ విధంగా చేశాడు మనమంతా చూస్తున్నాం. అవన్నీ కూడా ఎంక్వైరీ చేపించేసి వారు చేసిన దందాలన్నీ కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎక్కడైనా కానీ ఎంటైర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ యాక్టివిటీలో కానీ చిన్న విషయంలో కూడా ఉంటే కూడా మీరు చూపిస్తే మీడియాని తీసుకెళ్ళి అందరం సాక్షిగా తీసుకెళ్ళి చూపించడానికి దేనికైనా